ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసయ్య నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? యేసయ్య నామములో చాలా సంతోషం ఉన్నది. ప్రియులారా, సంతోషం ఉన్నది. ఎక్కడ సంతోషం ఉన్నది? యేసయ్య నామములోనే సంతోషం ఉన్నది. యేసయ్య నామము అనేకులకు మనము ప్రకటించాలి. మనము ఆయన మాటలు వినాలి, ఇతరులకు కూడా మనము తెలియజేయాలి. అన్ని కాస్తుల వాళ్ళు కూడా రక్షించబడాలి. అందరూ కూడా రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి. ఆ భయంకరమైన అగ్ని గంధకాలతో మండుతున్న గుండాన్ని తప్పించడానికి మనం సువార్త ప్రకటించాలి. సువార్త అంటే యేసు మాటలు మాత్రమే. సువార్త అంటే ఏమో అనుకుంటారు చాలామంది. సువార్త అంటే యేసయ్య మాటలు ప్రజలకు చెప్పదాన్నే సువార్త అంటాం. కాబట్టి సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉన్నది. దేవుని శక్తి ఏం చేస్తుంది? మనుషులను మంచి వాళ్ళనుగా తయారు చేస్తుంది. చెడ్డవాళ్ళను మంచి వాళ్ళగా తయారు చేసేది యేసయ్య మాటలే. యేసయ్య మాటల ద్వారానే అనేకులు మంచి వాళ్ళుగా తయారవుతున్నారు. కాబట్టి యేసయ్య మాటలు వినండి. ప్రభు మాటలో శక్తి ఉంది కనుక వినాలని కోరుతున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మరి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యేసు ఆయన శిష్యులు కన్నులెత్తి యేసును చూసిరి. ప్రియులారా, ఆయన శిష్యులు కన్నులెత్తి యేసును చూశారు. ఇక్కడ యేసయ్య శిష్యులు యేసయ్యను కన్నులెత్తి చూసినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, నీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, మా తండ్రి యేసయ్య, నీ వాక్యము చెప్పే శక్తి నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహాయం కొరకు అడుక్కుంటున్నాను. దేవా, పరిశుద్ధాత్మ సహాయము దయచేయండి. పరిశుద్ధాత్మ అగ్నితో పెదవులు కాల్చండి. ఈ వాక్యముతో మా హృదయము నింపండి. జ్ఞానము జ్ఞాపకశక్తి కూడా దయచేయండి. వింటున్న బిడ్డలకు వినికిడి దయచేయండి. వినే మనసు కూడా దయచేయండి. బిడ్డలందరికీ మంచి మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సహాయము చేయండి. పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరే మాలో ఉండి మాట్లాడండి. మాటలు మాకు అందించండి. ప్రభా, సహాయము చేయండి. కృప చూపమని జ్ఞాపకం చేసుకుంటున్నాను. కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో కూడా ఒక పాట కూడా పాడుకుందాం. తేనె కంటేను జుంటు తేనె ధారల కంటేను మధురమైనది యేసు నామము. మధురాతి మధురము యేసు నామము.
మధురమైనది యేసునామము. తేనెను కనుగొంటివా, తగినంత మటుకు తాగుము. తేనెను కనుగొంటివా, తగినంత మటుకు తాగుము. ఎక్కువ తగిన ఎడల నీవు కక్కివేయుదు. ఎక్కువ తగిన ఎడల నీవు కక్కివేయుదు. తేనె కంటేను జుంటు తేనె దారల కంటేను మధురమైనది యేసునామము. మధురాతి మధురము యేసునామము. మధురమైనది యేసునామము. మధురాతి మధురము యేసునామము. మధురమైనది యేసునామము. ఆకలిగొనిన వానికి చేదు పదార్థములు తీయగనుండు. ఆకలిగొనిన వానికి చేదు పదార్థములు తీయగనుండు. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కివేయును. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కివేయును. తేనె కంటేను తింటూ తేనె దారల కంటేను మధురమైనది యేసునామము. మధురాతి మధురము యేసునామము. మధురమైనది యేసునామము. తేనెను త్రాగుము, నాలుకకు మధురము. తేనెను త్రాగుము, నాలుకకు మధురము. వాక్యము విన్నను మనసుకు మధురము. వాక్యము విన్నను మనసుకు మధురము. తేనె కంటేను జుంటు తేనె దారల కంటేను మధురమైనది యేసునామము. మధురాతి మధురము యేసునామము. మధురమైనది యేసునామము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పాటను కూడా రచించడానికి ప్రభు నాకు జ్ఞానం ఇచ్చాడు. వాక్య జ్ఞానంతో ప్రభు నింపాడు కాబట్టి ఈ పాటను కూడా రచించుకున్నాను. స్వరకల్పన పాడుకున్నాను. ప్రియులారా, ఇది వాక్యములో నుంచి వాక్యము తేనె కంటే తీయగా ఉంది అని బైబిల్ ఉంది కాబట్టి వాక్యము మరి పాటగా రచించుకున్నాను. సంతోషంగా పాడుకుంటాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి భాగంలో మరి కన్నులెత్తి చూడగా యేసు తప్ప వారికి ఎవ్వరూ కనపడలేదు. అద్భుతమైనటువంటి వాక్యము. మత్తయి వార్త 17వ అధ్యాయం 8వ వచనములో మనము ఈ మాట చదువుకోగలం. కొండ మీద అంటే రూపాంతరము కొండ మీద జరిగిన కార్యక్రమాలను మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. ప్రియులారా, కొండ మీద జరిగిన కార్యక్రమాలు, అది రూపాంతరపు కొండ అని బైబిలు చెప్తుంది. చాలా ఎత్తైన కొండ ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ కొండ ఎక్కాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ కొండకు పైకి ఎక్కిపోయాను. 2010లో హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు ఆ రూపాంతరము కొండ ఎక్కాను. అందువలన కొండ చాలా ఎత్తుగా ఉందని చెప్పడానికి మరి అవకాశము ఉన్నది. పీలర్ 2010లో వెళ్ళినప్పుడు నేను ఆ కొండ ఎక్కాను. అప్పుడు ఆశ్చర్యపడినాను. నేనైతే ఈ కొండ ట్యాక్సుల మీద ఎక్కిపోయాను, కానీ ఆ కాలంలో యేసు ప్రభు శిశువులు కాలినడకన ఆ కొండ ఎక్కారని బైబిలు చెబుతుంది కాబట్టి ఆశ్చర్యపడ్డాను. వారంత ఎత్తైన కొండ ఎక్కారు.
ఎందుకు ఎక్కారు అంటే రూపాంతరము పొందడానికి. అంటే యేసయ్య ఎలాగుంటాడో వారు చూడాలి. యేసయ్య నిజ రూపాన్ని కొండ మీద వారు చూడాలి. ప్రియులారా వినండి, రూపాంతరపు కొండ, ఎత్తైన కొండ, తాబోరు కొండ. తాబోరు కొండ చాలా ఎత్తైన కొండ ప్రియులారా. ఆ కొండ ఎక్కినందువలన ఎత్తైన కొండ అని చెప్పడానికి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఆ కొండ మీద మేము ఏం చూసాము అంటే, ఆ కొండ మీద 3 పర్ణశాలల యొక్క రూపురేఖలు అక్కడ మేము చూసాం. ఎందుకంటే అక్కడ యేసు ప్రభుకి మోషే, ఏలియాలు ప్రత్యక్షమైనట్లుగా ఆ బైబిల్ చెప్తున్నందువలన చూసినటువంటి ఆనాటి యొక్క శిశువుల సంఖ్య చూసినారు కనుక అక్కడ 3 పర్ణశాలలు కడదామని కూడా పేతురు అన్నాడు. కానీ ఇక్కడ ఉండటం మంచిదని పేతురు అంటే, యేసు ప్రభు ఇక్కడ కాదు మనం ఉండేది, ప్రజలలోకి వెళ్ళిపోవాలని చెప్పాడు. అది గుర్తింపు కోసం మాత్రమే అక్కడ 3 పర్ణశాలలాగా గుర్తింపు ఉంచినట్లుగా చూడగలుగుతున్నాం ప్రియులారా. ఎత్తైన కొండ, రూపాంతరపు కొండ ప్రియులారా. ఎత్తైన కొండలో యేసయ్య నిజ రూపం చూపించతలకంతా శిశువులు బోర్లో పడిపోయారు, చూడలేకపోయారు. ఆ వెలుగు, ఆ ప్రభావం, ఆ తేజస్సును చూడలేకపోయారు ప్రియులారా. అప్పుడు ఏలియా, మోషే దేవుని రాజ్యంలో నుండి వారు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏం మాట్లాడినారు అని అడిగితే ఏం మాట్లాడినారో తెలియదు, కానీ మాట్లాడినట్లు మాత్రమే తెలుస్తుంది. ప్రియులారా వినండి, యేసయ్య చాలా శ్రమ పొందబోతున్న సమయాన్ని అక్కడ ఏలియా, మోషే వచ్చి ప్రభుని బలపరిచి ఉండవచ్చు అని పండితుల అభిప్రాయం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ శిశువులు యేసు ప్రభుని చూడడానికి ఏం కారణము అంటే, వాళ్ళు బోర్లు పడిపోయారు. ఏలియా, మోషే వచ్చి ఆయనతో మాట్లాడి వారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక స్వరం కూడా వినపడింది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అని స్వరము వినపడింది. ప్రియులారా, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని ఆ స్వరము వినపడుతుండగానే ఆ యొక్క మేఘం కమ్ముకొంది, వారు పడిపోయారు. పడిపోయిన తర్వాత అక్కడ వారు అట్లే ఉండడము యేసయ్యకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన వచ్చి వారిని లెండి అని చెప్పి లేపినప్పుడు వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరు కనబడలేదు అని ఆ వచనములో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి భయంకరమైనటువంటి యొక్క ఆ సిచ్యువేషన్లో వారు భయపడిపోయినట్లుగా ఉన్నారు. యేసయ్య వాళ్ళకు ధైర్యం ఇచ్చినట్లుగా చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి నేనైతే 1940లో పుట్టాను, 60లో మ్యారేజు, 70 నుంచి ఇప్పటి వరకు సేవలో కొనసాగుతూ ఉన్నాను. యేసయ్య దయ వలన, కృప వలన మరి ఆనాడు ఆ భక్తులు బ్రిటిష్ వారు సువార్తకు వచ్చినందువలన మా గ్రామానికి
వారు మన దేశాన్ని పరిపాలించే కాలంలో పుట్టినందువలన వారు సువార్త చేసుకుంటూ వచ్చి మా అమ్మ కవిగిట్లో నన్ను తీసుకొని ప్రేయర్ చేసి నన్ను సేవకు వారు సమర్పించారు. అప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ అబ్బాయిని బాగా చదివించండి, దేవుని సేవకు పంపండి అని వచ్చినప్పుడంతా ప్రేయర్ చేసి వాళ్ళు ఈ మాట చెప్పి వెళ్తున్నారు. కానీ మా అమ్మ నాన్నకు ఏమాత్రం పట్టలేదు. వారు పేదవారు గనక స్కూలుకు పంపలేదు. మరి 10 సంవత్సరాలు వస్తేనే కొన్ని గొర్రె పిల్లలు పట్టించి అడవి పాలు మేపడానికి నన్ను పంపిస్తున్నారు. ఇంకా అడవిలో తిరిగి నాకు చదువు ఎక్కడొస్తుంది? ప్రియులారా వినండి, నేను చిన్నప్పటి నుండి గొర్రె పిల్లలు కాసిన వాణ్ణి, నాకు చదువు లేదు. యేసయ్యనే నన్ను ఏర్పాట్లో పెట్టుకున్నందువలన మరి 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేశారు. 10 సంవత్సరాలు భార్య పిల్లలతో కాపురం చేస్తుండగా నన్ను ప్రభు సేవకు ప్రత్యేక పరుచుకున్నాడు. 70 ఏట 1970లో నన్ను సేవకు ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి సేవలో నన్ను అనేక గ్రామాలకు సేవ చేయడానికి ప్రభు నన్ను బలపరిచాడు. ప్రియులారా, నన్ను బలపరచువారేందే నేను సమస్తము చేస్తానని పౌలు చెప్పినట్లుగా ప్రభు నన్ను బలపరుస్తుంటే నేను ఆయన సేవలో అనేక గ్రామాలకు వెళ్ళి యేసయ్యను గురించే చెబుతాను, కానీ వేరొకటి చెప్పలేను. చదువు లేదు కాబట్టి యేసయ్యనే రక్షకుడు, రక్షించువాడు, ఆ రక్షణ దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది అని చెబుతున్నాను. ప్రియులారా, యేసయ్య రక్షణ గురించి అనేక గ్రామాలకు చెబుతున్నాను. గ్రామాలకు యేసయ్య మాటలు చెబుతున్నాను. పత్రికలు వాక్యాన్ని అందిస్తున్నాను. నోటి మాట ద్వారా కూడా యేసయ్య రక్షకుడని చెప్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, టీవీలో కూడా మీరు వాక్యమును వినండి, అంటే యేసయ్య మాటలు మీరు వినండి. మరి ఏమి కన్నులెత్తి మనం చూస్తున్నాం? శిశువులైతే యేసయ్యనే దేవుని ముఖాన్ని చూసినట్టుగా రూపాంతరం కొండ మీద చదువుకున్నాం. వారు కన్నులెత్తి చూడగా యేసు ప్రభు తప్ప మరేమీ కనబడలేదని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువే కనబడినాడు. వారు అదృష్టవంతులు. ప్రియులారా, మనము కన్నులెత్తి చూస్తే రోజు యేసయ్య కనబడాలి. యేసయ్య మన ఆత్మనేత్రములకు మనకు కనబడినట్లయితే రోజు అదృష్టవంతులమే. ప్రియులారా, లోకంలో ఏం చూసినా దరిద్రమే చుట్టుకుంటుంది, కానీ ఏది చూసినా అదృష్టము కలగకుండా ఉంది. ప్రియులారా, యేసయ్యను చూసినట్లయితే మనకు అదృష్టము కలుగుతుంది. నేను 1970లో నుంచి యేసు ప్రభు మాటలు వింటున్నాను కాబట్టి నేను ఆయనను చూసినట్లుగానే మరి నడుచుకుంటున్నాను. ప్రియులారా, కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్యనే చూడాలి. యేసయ్య మాటలే మనము వినాలి. యేసయ్య మాటలు వినే వాళ్లకు మరి శాపము తొలగిపోతుంది, పాపము తొలగిపోతుంది, దారిద్ర్యము తొలగిపోతుంది, అన్నీ తొలగిపోయి మేళ్ళు కలుగుతున్నాయి. ప్రియులారా, నాకు మేళ్ళు కలిగినాయి కాబట్టి మీతో మాట్లాడుతున్నాను.
నాకు సకల మేళ్ళు కలిగినాయి. నేను ఈ సకల మేళ్లను నేనే అనుభవించకుండా అనేకులకు, బీదవాళ్లకు, పేదవాళ్లకు యేసయ్య నామములో సాయము చేస్తున్నాను. నా శక్తి కొలది చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, 1970 నుంచి ఇప్పటి వరకు ఆయనని చూస్తున్నందువలన నాకు ఏ మేలు కొదువై లేదు. దేవుని ఆశీర్వాదములు ప్రియులారా. కాబట్టి ఆశీర్వాదములు మన కంటికి కనబడవు, మన చెవులకు వినబడవు, అగోచరముగా ఉన్నది. నా జీవిత చరిత్ర చాలామంది ఆశ్చర్యపడుతుంటారు. ఏ ఆస్తి లేదు, అంతస్తు లేవు, ఏ సపోర్టు లేదు, ఇంత పెద్ద పెద్ద కార్యాలు నువ్వు ఎలా చేస్తావు అని నన్ను అడుగుతారు. అప్పుడు అంటాను, యేసు ప్రభు ఉంటేనే ఏ సపోర్టు అవసరం లేదు, అన్నిటినీ మించిన సపోర్టు యేసు క్రీస్తు సపోర్టు చాలా గొప్పదని చెప్పేవాడిని. ప్రియులారా వినండి, యేసు క్రీస్తు సపోర్టు నాకున్నది, ఏ నరుల సపోర్టు నాకు లేదు. నరుల సపోర్టు కొంతవరకే పనిచేస్తుంది. యేసయ్య సపోర్టు శాశ్వత కాలము ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు యేసయ్య సాయం కొరకే కనిపెట్టండి. రోజు ఆత్మనేత్రంతో ప్రభునే చూద్దాం. ప్రభు అదృష్టవంతుడు. అదృష్టవంతుని రోజు చూస్తే మనకు అదృష్టం కలుగుతుంది. టీవీ దగ్గర ఉండి వాక్యం వింటున్న బిడ్డలారా వినండి, యేసయ్యతో రోజు సావాసము చేయండి. యేసయ్యతోనే సావాసము కలిగి ఉందాం. యేసయ్యనే స్నేహం చేసుకుందాం. ఆయన పిలిస్తే మనం పలుకుదాం. మనం పిలిస్తే ఆయన పలుకుతున్నాడు. వాక్యము చదువుతుంటే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా ఇలా ఉండండి, ఇలా నా బిడ్డలుగా ఉండండి, నా సొత్తుగా ఉండండి. మీరు ఏమడిగినా నేను ఇస్తాను అని వాక్యము చదువుతుంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా వినండి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము మాట్లాడుతుంటే, ప్రభు నాతో మాట్లాడుతుంటే నా హృదయం పరవశం అవుతుంది. ఎంత బాగుంది మాటలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారంటే ఎంత అద్భుతమైన మాట. యేసయ్య మాటలు వింటుంటే మన హృదయం శుద్ధి అవుతుంది. హృదయంలో ఉండే కల్మషమంతా బయటికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, యేసయ్య మాటలో అంత శక్తి ఉందా అంటే అంత శక్తి ఉంది. కాబట్టి యేసయ్యను చూస్తే మనకు అదృష్టం కలుగుతూ ఉంది. శిశువులు యేసయ్యను చూశారు, అదృష్టవంతులుగా ఉన్నారు. వారి బోధ అద్భుతంగా ఉంది. ప్రియులారా, అపొస్తలుల బోధ ఎందునో, సావాసమందునో, రొట్టె విరుచుట ఎందునో వారు ప్రార్థన చేయుచుండిరి. ప్రార్థన చేయుట ఎందునో ఎడతెగక ఉండిరి అని అపొస్తలుల కార్యము 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాటలు, ఎంత అద్భుతమైన కార్యాలు. యేసయ్య సృష్టికర్త కాబట్టే ఆయన మాట చెప్తే అన్నీ జరుగుతున్నాయి. ప్రియులారా, మాట ఇస్తే చాలు అన్నీ జరుగుతాయి. సమాధిలో 3 రోజులున్న లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటకు వచ్చాడు. ప్రియులారా, కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మాటలో పవర్ ఉన్నది, యేసయ్య మాటలో శక్తి ఉన్నది, యేసయ్య మాటలో ప్రభావం ఉన్నది,
యేసయ్య మాటలో బలమున్నది. యేసయ్య మాటలో శాశ్వత దేవుని రాజ్యము కూడా ఉన్నది పిల్లరా. కాబట్టి యేసయ్య మాటలు వినాలని ప్రభు పేరట కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించి మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో కూడా ఏకీభావించండి. మీకు బాధ కలిగిన స్థలంలో మీ కుడి చేయి పెట్టుకోండి. ప్రేమగల యేసు ప్రభువా, దయగల తండ్రి, స్తోత్రములు దేవా. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల దేవా స్తోత్రములు, కృపగల దేవా స్తోత్రములు తండ్రి. వారు కుడి చేయి పెట్టుకున్న స్థలంలో ఉన్న శాపము తొలగించండి, వారి దరిద్రము తొలగించండి ప్రభువా. వారికి ఉన్నటువంటి నీచ కార్యములన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి రోగాన్ని కూడా తొలగించండి, ప్రతి వ్యాధిని కూడా తొలగించండి ప్రభువా. నీ రక్తములో కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. వాక్యమిన్న బిడ్డలకు నెమ్మది కలిగించండి, సకల రోగములను బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. వారి యొక్క అప్పుల బానిసల నుంచి విడిపించండి. యేసయ్య సంతానం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభువా. వారి కొరతలన్నీ తీర్చి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా ప్రభును చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మా జీసస్ గాస్పెల్ పరిచర్య ద్వారా ఒకవేళ దీవించబడి మీరు సంతోషిస్తున్నట్టయితే మీ సంతోషాన్ని ఫోన్ చేసి మాతో పంచుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మా అడ్రస్ పాస్టర్ బి జీవరత్నం, జీసస్ గాస్పెల్ చర్చి, వీక సెక్షన్ కాలనీ, ఉల్సాల్ రోడ్డు, కర్నూలు. మా సెల్ నెంబర్ 9440503749. ఈ సెల్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలన్నీ తీర్చుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రభుకు థ్యాంక్స్.